మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే తారక రాముడు అంట. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో మొత్తం వచ్చింది చూడు, ఇంత పెద్దగా వచ్చింది. ఇదంతా తెలుగుదేశం వాళ్ళ పేపరే, ఇదంతా తెలుగుదేశం వాళ్ళ పేపరే. కానీ సరే, తారక రాముడి బొమ్మ వస్తే వచ్చింది, మనకి వాళ్ళ పేపర్లో మనం వస్తే మనమేమంటాం. కానీ పక్కపొండి తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా వచ్చింది. ముఖ్య అతిథిగా శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు బొమ్మనంట ఓపెన్ చేస్తున్నట. స్థలం ఏడా మైత్రివనం చివరస్తుల అమీర్పేటలో ఓపెన్ చేస్తున్నట. ఇటు సైడ్ చూస్తేనేమో కాంగ్రెస్ వాళ్ళ బొమ్మలు, బయట విక్రమ ఒక మార్క కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే ఇక మంత్రుల ఫోటోలు వచ్చినాయి. ఇటు సైడ్ ఏమో రేవంత్ రెడ్డి ఫోటో వచ్చింది. అవునా, రేవంత్ రెడ్డి, నేను ఒక చిన్న ముచ్చటాడతా. నేను ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జోరుగా తిరిగినా. కానీ అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం వచ్చిందో ఇక ఈ తెలుగుదేశం వాళ్ళ సంగతి అర్థమై ఇక వదిలేని ఆయన మీ పార్టీ మీకే, మా పార్టీ మాకని సపరేట్గా పక్క తప్పుకున్నాం. కానీ అదొక ముచ్చట్లే, ఇక చెప్పుకుంటే అది ఇప్పుడు ఒకసారి భాగవతం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన మహా మేధావులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, సమాజం కోసం ఎంతో పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. ఈ తెలంగాణకు సంబంధించిన వాళ్ళ పోటువ ఒక్కటన్నా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా పెట్టొచ్చునా ఆంధ్రోళ్ళు? మరి సిగ్గు అనిపించాలిగా మనకు, లజ్జ అనిపించాలిగా మనకు. రామారావు ఫోటో పెట్టుకొని హైదరాబాద్లో పెడుతున్నట. ఏం చేసిండు అయ్యా మరి ఈయన? ముఖ్యమంత్రిగా చేసిండు, మరి చేసిండు, మరి ఒక నలి మేత పెట్టిండు ఆయన. ఇప్పుడు ఏం చెప్పిండు? గద్దర్ది విగ్రహం పెడతా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. పెట్టినాడులా? పెట్టలే. నిన్నగాక మొన్న అందశ్రీ చచ్చిపోతే ఏది మన పాడగట్ట కానించి మొదలుకుంటే కొనవై బొందల పెట్టిన దాకా ఎమ్మటే తిరిగిండు. అబ్బా, ఎంత ప్రేమ ఉంది తెలంగాణ మీద, ఎంత ప్రేమ ఉంది అందశ్రీ మీద అనుకున్నాం. ఏమైంది? గాలికి ఇసిపెట్టిండు. ఈ తెలంగాణ కోసం కొట్లాడి పాటలు పాడిన బెల్లిలలితక్క బొమ్మ నన్ను ఉన్నదా? బెల్లిలలితక్క బొమ్మ. బెల్లిలలితక్క సాగుకు కారణమైన వాళ్ళు కాదు వీళ్ళంతా. ఇప్పుడు వీళ్ళు బొమ్మలు పెడితే వాళ్ళంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ బొమ్మలు పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా అప్పట్లో బెల్లిలలితక్క సాగుకు కారణమైన వీళ్ళు కాకుండా వచ్చినా మరి ఏమెక్కడికి పెట్టాలి? పెడితే నిజంగానే తెలుగుదేశం వాళ్ళు పెట్టుకుంటారు అంటే నిజంగా వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారులే అని అనుకుంటాం. మరి నువ్వైనా ఏమెక్కడికి మరి ఇంకా నీ పాడైపోను, నీకు తెలుగుదేశం గాలి ఇంకా ఇష్టపెట్టనట్టుంది. తెలుగుదేశం గాలి వీళ్ళు ఏమైనా పానం అంతా తెలుగుదేశంలో పెట్టిండు, ఒట్టికైతేనే కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నట్టు కొడుతుంది రేవంత్ రెడ్డిది. ఏమెక్కడికి రేవంత్ రెడ్డి పార్టీలో మరి గాలి బొమ్మలు పెడుతున్నావు? తెలంగాణలో ఉన్న వాళ్ళు సచ్చిన సావస్తు. కానీ తెలంగాణ కోసం సచ్చిన వాళ్ళయో, తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ బొమ్మలు పెడితే ఏమైనా నష్టం వచ్చిందా? 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ తెలంగాణ వచ్చింది. మరి గాల బొమ్మలు పెట్టరాదు? ఊరుకో బొమ్మలది పెట్టరాదు? ఈయన ఏం చేసిండు? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లల్లా హామీ ఇచ్చిండు, ఎన్టీ రామారావు బొమ్మ పెడతాని. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకటే సంవత్సరం పూర్తిగా అయిందో కాలేదో. అప్పుడే జూబ్లీ హిల్స్లో ఇచ్చిన హామీని అమలు చేసిండు ఈయన. మరి గీదాని లెక్కనే మరి వేరే హామీలు కూడా అమలు చేసే ఉపాయం చేయరాదు? చాలా హామీలు ఇస్తేవి కదా, గాయన్ని పక్కకు పెట్టి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే చంద్రుడు, ఒక్కడే తారక రాముడు అని ఇంత పెద్ద ఆడిచ్చిండు. ఈడేమిచ్చిండు? కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండిసో రమేష్ అంట, కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పరుచూరి మురళీకృష్ణ అంట. ఇదంతా ఈ కమ్మోళ్ళది. ఇక్కడ వాళ్ళ రాజకీయం పాడైపోను, మొత్తం కులాల రాజకీయమే. ఇక వేరే రకం మన దగ్గరనే నయ్యం ఎంతో కొంత. ఆంధ్రకాయ పోతే కమ్మ కాపు రెండే, కమ్మ కాపు రెడ్డి ఇక గీలు చేసుకోవాల్సింది. మామూలు రాజకీయం చేయలేరు. కానీ ఇక కులాల రాజకీయం మనకెందుకు? కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈయన బొమ్మ పెడతాందుకు మరి అంత అవసరం వచ్చింది ఏముంది? అంత తొందర ఏమొచ్చింది? ఇప్పుడు వానలు కొట్టి, అకాలంగా వానలు కొట్టి గాలి దుమారం అంటుంటే రైతుల పానాలు మొత్తం అరిచేతలో పెట్టుకొని బిక్కున చూస్తుంటే వీళ్ళని పక్కకు వదిలి ఈయన బొమ్మ పెడతాందుకు పోయింది ఆడికి. గా మధ్యలోనేమో ఆయన వాళ్ళు పాటలు పాడతా ఆయన బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెడతాను తిరిగిరు. బాలసుబ్రహ్మణ్యం మంచి గాయకుడు, మేము కాదనం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పాట పాడవే అంటే ముక్కోరి ఇరిసేదంట ఆయన. తెలంగాణ కోసం నేనెందుకు పాడతా? ఆంధ్రలో పాటలు అయితే పాడతాను, ఆంధ్రలో పాటలు పాడాను. గాయన బొమ్మ పెడతానికి చేతులు వస్తాయి, నీకు గీల బొమ్మలు పెడతానికి చేతులు వస్తాయి. ఈ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళ బొమ్మలు పెడతానికి మాత్రం మీకు ఏమో చేతులు రావు, పాడైపోను, మనసు ఒప్పదా? మరి గాలంతా ఆత్మ బలిదానం చేయకుంటే మరి మీరు ఎడబుందురు? మరి ఇలా తెలంగాణ వచ్చునా?
నువ్వు ముఖ్యమంత్రి వైదువా నువ్వైనా నీకంటే ముందుగా అయినా కేసీఆర్ అయినా కాకపోదురు కదా మరి గాలని పక్కకు పెట్టి గీలందరూ బొమ్మలు పెట్టుకోవడం ఎందుకు అంటే నేను ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ అభిమాని కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేనే పెద్ద మేతరనని చెప్పగానే చెప్తున్నట్టు కొడుతుంది ఓట్ల కోసమే ఉన్నట్టుంది ఓట్ల కోసం కావాలంటే తెలుగుదేశం వాళ్ళకి సపరేట్గా ఏమన్నా పండు పెట్టకపోయినా పోయి మరి ఏమా ఈ బొమ్మలు పెట్టుకుంటా ఈ తెలంగాణలో ఉన్న భూమిలల్లో జాగలల్లో గీల బొమ్మలు పెట్టుకుంటా పోతే ఈయన జాగలో ఇంకోళ్ళకి ఇస్తే కాదా చాలా మంది లేరు రానుల తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఇప్పుడు తారక రాముడు అంటే నేనేదో నా కోపమో లేకపోతే నా పాలోడు పంగోడని కాదు ఇప్పుడు ఆయన బొమ్మ పెట్టవలసిన పని ఎక్కడిది మరి ఈ తెలంగాణలో ఎందుకు పెట్టాలి ఈ తెలంగాణ కోసం కొట్లాడిన బొమ్మలు ఏ ఒక్కరైనా ఆంధ్రప్రదేశ్లో పెట్టిరా ఒక్కరి బొమ్మను ఉన్నదిలా వాళ్ళకు జరంతా శరంగల్లు రాజకీయం చేస్తారు ఆడ ఈడ శరందప్పిని అని రాజకీయాలు చేస్తారు శరందప్పిన రాజకీయాలు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈడ పెడతారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళని ఆడ ఎందుకో పెట్టరు అంటే వాళ్ళకి ఏమెక్కరా ఈయనతో మాకేమెక్కరా అంటే వాళ్ళకు మరి వాళ్ళతో మనకు మాత్రం చాలా ఎక్కర ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పాస్తులు అన్నీ ఈయనే ఉండే వాళ్ళ ఆస్తులు పాస్తులు అంతా ఈయనే ఉంటాయి వాళ్ళకి ఏమైనా రోగం వస్తే దవాఖానకు హైదరాబాద్కే వస్తారు ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉంటాయి అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా హైదరాబాద్లోనే కానీ ఇక్కడ వాళ్ళు అక్కడైతే పోయే కాలం లేదు గిట్ట ఉన్నది లేదు రాజకీయాలు పాడైపోను తెలంగాణ కోసము కొట్లాడిన అమరవీరుల బొమ్మలు పెట్టి ఉపాయం చేయి ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామానికి ఒకరి బొమ్మలు పెట్టినా కానీ ఇంకా గ్రామాలే తక్కువైతే అంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటారు తెలంగాణ కోసం ఏమంటారు ప్రజలు అవునా కాదా నిజం మాట్లాడాలి అబద్ధం మాట్లాడాలి ఇవాళ రామారావు బొమ్మ పెట్టాలని ఏముంది నాకు అర్థం కాదు కానీ